హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ టెడ్డీ. ఇవాల్టి మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండ్ దాని బెస్ట్ కాంబినేషన్ మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా హెల్తీగా, ఇన్స్టెంట్‌గా చాలా సింపుల్‌గా అయిపోయే ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే వేయించిన శనగపప్పు అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ కొన్ని చిన్నుల్లిపాయలు అండ్ కొన్ని మీ స్పైస్‌కి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకుని పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో మరమరాల్ని యాడ్ చేయండి. ఈ మరమరాల్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు. కొన్ని చోట్ల బొరుగులు అంటారు, కొన్ని చోట్ల ముర్మురాస్ అంటారు అండ్ అలాగే ఇంగ్లీష్లో అయితే పఫ్డ్ రైస్ అంటారు. సో వీటిని ఆ బౌల్లోకి యాడ్ చేసుకొని మంచిగా డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత వాటర్ మంచిగా స్క్వీజ్ చేసేసి ఆ బొరుగుల్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే పల్లీలు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చిల్లీస్ అండ్ అలాగే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి దీంట్లో. ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక లిడ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించండి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇందాక చేసి పెట్టుకున్న మరమరాల్ని యాడ్ చేయండి. తర్వాత దీన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అదొక 2-3 స్పూన్స్ ఆఫ్ యాడ్ చేసుకోండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కొంచెం సాల్ట్ సరిపోకపోతే అది కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్ వేలో ఈజీగా మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్పుల శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా, పసుపు, కారం, కొంచెం వాము యాడ్ చేసుకోండి. ఈ వాము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలానే ఎక్కువ వేస్తే అస్సలు బాగోదు. ఈ పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే 1.5 నుంచి 2 గ్లాసెస్ మధ్యలో వాటర్ పట్టాయి. సో మీ థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఇదేంటంటే ఈ బ్యాటర్ మరీ పలుచగా ఉన్నా బాగోదు, అలా అని మరీ గట్టిగా ఉన్నా బాగోదు. సో మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఆ మిర్చి బజ్జీకి ఈ బ్యాటర్ మంచిగా పడుతుందన్నమాట. అసలు ఈ బ్యాటర్ కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోండి. అలా కలుపుకుంటేనే బజ్జీ టేస్ట్ బాగా వస్తుంది. మంచిగా మిక్స్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ మిర్చి బజ్జీస్ని ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో కొంచెం స్లిట్ పెట్టుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేయండి. అండ్ అలాగే స్టఫ్ కోసం ఒక బౌల్లో కొన్ని ఆనియన్స్, కొత్తిమీర అండ్ అలాగే కారం యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా యాడ్ చేసుకుంటున్నాను. ఈ 3 మంచిగా మిక్స్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బజ్జీస్ని బ్యాటర్లో డిప్ చేసేసి
ఆయిల్‌లో వదిలేయండి. ఈ బ్యాటర్ డిప్ చేసిన తర్వాత ఎడ్జెస్‌కి రాసినట్టుగా వేయండి. అప్పుడేంటంటే ఎక్స్‌ట్రా పిండేమన్నా ఉంటే పోతుందనమాట. సో, అప్పుడు బజ్జీ షేప్స్ అన్నీ కరెక్ట్‌గా వస్తాయి. ఎక్స్‌ట్రా పిండేం లేకుండా. ఇవన్నీ ఆయిల్‌లో వేసేసిన తర్వాత ఈ బజ్జీస్‌ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే వీటిని సెకండ్ టైమ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వన్ టైమే చేస్తున్నా. ఇది మీ ఆప్షనల్ అనమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. తర్వాత ఈ బజ్జీస్‌కి ఒక స్లిట్స్‌లా పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంటుంది గదా! ఆనియన్ అండ్ కొంచెం కొత్తిమీర వేసాం గదా! ఆ స్టఫ్‌ని దీంట్లో మంచిగా పెట్టుకోండి. మీకు కావాలంటే కొంచెం పైనుంచి పల్లీలు కూడా ఏసుకోవచ్చు. నేనైతే ఎయట్లేదు. ఇంకా అన్ని మిర్చి బజ్జీస్‌లో ఈ ఆనియన్ స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత లాస్ట్‌గా లెమన్ పిండుకోండి. ఈ లెమన్, ఆనియన్ ఇంకా కొత్తిమీరతో మిక్స్ అవ్వడం వల్ల ఆ టేస్ట్‌ని ఇంకొంచెం పెంచుతది. If you like my recipe, subscribe to our channel Tasty Teddy.